అమౌంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. 2,71,189 రూపాయలు వచ్చింది. చూడండి పెట్టేస్తా. 4వ తారీఖు నుంచి ఉంది. అంటే ఈమె కావాలి కానీ ఇంకొద్దులేండి, ఎందుకంటే నాకు ఇంక నా పరిస్థితి అంటే ఇంక చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. నేను అది కూడా అందరినీ అడగలేదు, అందరూ చూడరని నాకు తెలుసు. ఒక 1 or 2% కన్వర్షన్ రేట్ ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. 1.2% ఉంది, 1.2% ఉంది, 1.1% ఉంది కన్వర్షన్ రేట్. మహేదర్ భయ్య, నువ్వు చెప్పిన దాంట్లో ఒక లాజిక్ అయితే మిస్ అవుతుంది భయ్య. మీ జనాలు నేను నమ్మి 2,50,000 సంథింగ్ దాకా వచ్చింది అమౌంట్. నీకు అంత వచ్చిన తర్వాత నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటావు, ఇంకా బాధపడుతున్నావు. నా 10 లక్షల మంది ఉన్నారు అనుకున్న దానికంటే కామెంట్ రాలేదు, బడ్జెట్ 1 కోటి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏమో చూస్తే 2 లక్షలు వచ్చినాయి అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు. అంటే మనవాడు ఎక్స్పెక్టేషన్ అంటే మనకి ఎలా 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మనిషికి 100 వేసుకున్నా కూడా నాకు అమౌంట్ ఇక సెట్ అయిపోతుందిలే అని అనుకున్నాడు అనమాట. కానీ జనాలు 1 రూపీ పంపడం మాత్రం చూస్తారు అన్న షాక్ అయిపోయినమాట. కానీ తీరా చూసాక ఎక్స్పెక్ట్ అయ్యే విధంగా దాదాపు 2 లక్షల అమౌంట్ వచ్చాయి. ఇంకా గ్రేట్ భయ్య. అమ్మ జీవితం కాకపోతే ఎవరు ఇస్తారు భయ్య అటు అంటే కష్టపడి సంపాదించిన డబ్బుని. నువ్వు ఏమంటారు, హెల్త్ ప్రాబ్లం లేదు, ఏదో అప్పులు అంటూ ఏం లేదు, నీకు నువ్వు బిజినెస్ లాస్ అయిన తర్వాత జనాల నుంచి నువ్వు డబ్బులు అడిగావు. అంటే నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, నువ్వు బిజినెస్ లాస్ అయ్యి జనానికి డబ్బులు అడగడం ఏంది నాకు అర్థం కావట్లేదు. నీకు లాభం మొత్తం ఏమైనా జనానికి డబ్బులు ఇచ్చి పంచుతావా ఏంది? పంచవు కదా. అండ్ జనాలు కూడా కొంచెం చూస్తూ ఉన్నాయి, కింద కామెంట్స్ అంతా పాజిటివ్ ఉన్నది, ఒక నెగిటివ్ లేదు. అంటే సోషల్ మీడియా చూస్తున్నాము, అన్ని వీడియోస్ అన్నీ నెగిటివ్గా పడుతూ ఉన్నాయి. అన్న కామెంట్ చూస్తుంటే 100 పంపించాను, రూపాయి పంపించాను, 10 పంపించాను చెప్పి కింద కామెంట్ వస్తూ ఉన్నాయి అన్నమాట. కానీ నీ రేంజ్కి ఇట్లా డబ్బులు వేయడం కరెక్ట్ కాదు భయ్య. నీకు ఫాలోవర్స్ ఉన్నారు, మంచి టాలెంట్ ఉంది, రోజు వీడియో చేసినా కూడా నీకు కొంచెం అమౌంట్ వస్తూ ఉంటుంది. నీకు ప్రతిరోజు ఒక వీడియోకి కనీసం 1000 నుంచి 5,000 వచ్చినా కూడా నువ్వు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, నీకు 4-5 ఛానల్స్ ఉన్నాయి, అన్ని ఛానల్ నుంచి మనీ వస్తూ ఉన్నాయి కదా. కష్టాలు ఎవరు లేవు భయ్య, మా కూడా ఉన్నాయి. రీసెంట్గా మా అమ్మకి ఆపరేషన్ అయింది, దానికి 1,00,000 ఖర్చు అయింది. దాని గురించి నేను అప్పు చేశాను. అలా అని చెప్పేసి నేను వ్యూవర్స్ని వచ్చేసి అయ్యా నాకు డబ్బులు కావాలి మా అమ్మ కోసం అని చెప్పేసి అడిగాను అనుకో, ఎలా ఉంటుంది, నేను కించపరిచినట్టు ఉంటుంది. అడగడం కరెక్ట్ కాదు భయ్య. ఇంకా పై హైలైట్ కామెంట్ ఏంటంటే నువ్వు బిజినెస్ కొంచెం అడిగావు, నేను హెల్త్ ఇష్యూస్ అడిగినా కూడా ఒక జనానికి మంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చేదన్నమాట. నీ రేంజ్కి నీ కెపాసిటీకి ఈ విధంగా అడగడం అన్నది కరెక్ట్ కాదని చెప్పేసి జనం యొక్క అందుకే ప్రతి ఒక్క నెగిటివ్ అనేది వచ్చింది. నిజం చెప్పాలంటే నీకు వీడియో నుంచి నెగిటివ్ వచ్చిన తర్వాతనే నువ్వు వీడియో డిలీట్ చేసావు, లేకుంటే నీ వీడియో నీకు అలా ఉంచావు అనమాట. అందరు యూట్యూబర్స్ మేము మొత్తం పడేసరికి అందరూ సడన్గా అయిపోయారు అంట. విఆర్ రాజా కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాడు వీడియో నీ పైన, కానీ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిన తర్వాత తను కూడా అయిపోయాడు అనమాట. సిచ్యువేషన్ అవుందని చెప్పేసి. ఇంకా హైలైట్ ఏంటంటే ప్రసాద్ టెక్ భయ్య కనీసం 1 lakh ఇచ్చాడు భయ్య. అది చాలా గ్రేట్ థింగ్ అనిపించింది, చాలా గ్రేట్ అనిపించింది. అయినా కూడా ముఖమేంది భయ్య ఆ విధంగా పెట్టావు? తెలుగు ఉంది కదా సంపాదించ, ఇంకా ఏజ్ ఏమి అయిపోలేక భయ్య, మస్తు ఉంది నీకు అంటే 60 లక్షలు అన్నావు, సరే ఇంకా 70 లక్షలు వేసుకో. నువ్వు రోజు మొత్తం సంపాదించినా కూడా నెలకు సంపాదించి కొంచెం అమౌంట్ సజెస్ట్ చేసుకుని పెట్టుకో, అయిపోతుంది. మంచి ప్రశాంతంగా వీడియో చేసుకో భయ్య, ఇదే కంటిన్యూ అయిపోతుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళి కొంచెం బాగుంటే బెటర్. ఇలాంటి పనులు ఇంకా ఎవడైపోయినా పర్లేదు. ఇక తిక్కుమల బెట్టింగ్ యాప్లు అవి ప్రమోట్ చేయకుండా ఎవడి పని అడుగుకుంటే చాలా బాగుంటుంది.